కాబట్టి ఇంటి వారందరికీ కూడా రక్షణ అవసరమై ఉన్నది. వారు చిన్నవారా పెద్దవారా అనేది మరి మనము వ్యత్యాసము చూడవలసినటువంటి మరి పని ఉన్నదా లేదా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అబ్రహాము కూడా తాను దేవుణ్ణి ఎరిగినప్పుడు అబ్రహాము 90 సంవత్సరాల వాడై ఉండి తన కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ 13 సంవత్సరాల వాడై ఉండి తాను తన కొడుకు కూడా ఒకేసారి సున్నతి పొందారు. అంతేకాకుండా తన పనివారందరూ కూడా తన ఇంట ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి పొందినట్లుగా ఆది కాండంలో మనం చూస్తాం. పేతురు గారు కూడా ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38-39 వచనాల్లో ఇలాగున ఆయన ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా రక్షణ సందేశాన్ని అందిస్తూ మాట్లాడిన మాటలు మనం చూద్దాం. చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుతారు. ఈ వాగ్దానం ఎవరికంట? మీకే కాదు, మీ పిల్లలకు కూడానే. ఏంటన్నా, మీకు మీ పిల్లలకి దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెల్లును. అంటే పిల్లలందరూ లేదా? ఈ వాగ్దానం ఎవరికంట? మీకు మీ పిల్లలకి దూరస్తులకి తన యొద్దకు పిలిచిన వారందరికీ చెల్లుతున్నాయి. ప్రియమైన వాళ్ళ దీనికి వివరణ ఇస్తున్నారు. చూడండి, మొన్న ఈ మధ్య కాలంలో మరి ఒక ఫ్లైట్ కూలిపోయింది. అందులో 241 మంది ఉన్నారు. అలాగే ఆ ఫ్లైట్ ఎక్కడ కూలిపోయిందంటే పీజీ మెడికల్ కాలేజీల పైన కూలిపోయింది. ఆ మెడికల్ కాలేజీలో 33 మంది ఉన్నారు. మొత్తం 274 మంది చనిపోయారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడు మరణము ఎలాగ వస్తుందో తెలియదు. ఆ తైవాన్ ఆ ప్రాంతాల్లో మరి ఇంకా అనేకమైన దేశాల్లో వరద వచ్చి అనేకమైన ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలు వరదలో కొట్టిపోతున్నాయి. అనేక చోట్ల భూకంపాలు వచ్చి మరి ఆ ఇల్లు కూలిపోయి ఇల్లు సిరియాలో అనేక మంది పిల్లలు పెద్దలు అందరూ కూడా చచ్చిపోతున్నారు. మరి వారికి రక్షణ అక్కరవద్దా? వారికి ప్రభు అయినటువంటి యేసు మాట్లాడక్కరవద్దా? అందరూ కూడా అంతటా రక్షణ పొందవాలని రాయబడి ఉన్నది. పిల్లల్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు.